అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోవైపు బీఆర్ఎస్ ను కేకే సర్వే నిండా ముంచింది. ప్రీ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన కేకే సర్వే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించింది. ఏ డివిజన్లలో ఎంత మెజార్టీ లభిస్తుంది, ఎక్కడికక్కడ తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ కు రిపోర్ట్ రావడం ఆ పార్టీలో జోష్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. కేకే సర్వే ప్రామాణికంగా తీసుకొని తమకు ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అక్కడ ఓటర్లను ఆకట్టుకునేలా వ్యవహరించింది. దాంతో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఏ రకంగా చూసుకోవాలి కేకే సర్వే రిపోర్ట్ తో బీఆర్ఎస్ నాయకులు అయితే ముందుగానే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు ఫలితం మాత్రం పూర్తి రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. కేకే సర్వే తమను పూర్తిగా ముంచింది అని సగటు బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఏమనుకోవాలి? గుడ్ ఆఫ్టర్నూన్ శివ, మీరు అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత స్థాయిలో ఓటమి కారణము కేకే సర్వే అని చెప్పేసి ఒక చర్చించుకుంటున్నారు కార్యకర్తలు, శ్రేణులు. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల పోలింగ్ ముందు కూడా కేకే సర్వే ఇచ్చింది. సో కేకే చేసిన సర్వేలో పెద్ద ఎత్తున ఒక మంచి విక్టరీ సాధించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత 10 నుంచి 15,000 మధ్య మెజార్టీతో గెలుపుస్తుంది అని చెప్పేసి సర్వే వచ్చింది. సో ఇప్పుడు ఆ సర్వేనే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఒక భారీ ఓటమిని చవిచీసేలా మారిందా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా తెలంగాణ పాలిటిక్స్ లో ఒక చర్చ జరుగుతోంది. దాని కారణం ఏంటంటే ఎన్నికల పోలింగ్ ముందు వచ్చినటువంటి ఈ సర్వేలో అక్కడ మొత్తం కూడా కేకే సర్వే పూర్తి స్థాయిలో మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గంలోని 7 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్ వారీగా కూడా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎంత ఓట్ల శాతం నమోదవుతున్నది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సర్వేలో ఇచ్చాడు. సో ఒక రకంగా ఆ సర్వేను అప్పుడు చూసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలుపు తమదే, గెలుపు మాదే, ఇక తమకు ఎదురు లేదన్నట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్లో కూడా ఒక భరోసా వచ్చింది. ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. కానీ ఆ ఆత్మవిశ్వాసమే అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి ఇంత భారీ ఓటమి కారణమైందా అని చెప్పేసి కూడా కేవలం గులాబీ ఆ పార్టీ కార్యకర్తలను చర్చ జరుగుతున్నా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బోరబండకు సంబంధించి రేమత్ నగర్ కావచ్చు, చాలా అన్ని డివిజన్లకు సంబంధించి 7 డివిజన్లలో క్లియర్ కట్ గా ఎంత పర్సెంటేజ్ ఎన్ని ఓట్లు నమోదవుతాయి, ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కేకే సర్వే ఇచ్చాడు. సో కేకే సర్వేని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేకే సర్వే చేశారు. ఒక కేకే సర్వే ఇచ్చిన సంచలనంగా మారింది. సో అతను చేసిన సర్వేకు దాదాపుగా 90% కూడా వచ్చే ఫలితాలు రిప్రజెంట్ అయ్యే ఫలితాలు అట్లనే కూడా ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో అప్పటి నుంచి కూడా కేకేకు దేశవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కేకే సర్వే పైన ఒక నమ్మకం ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎన్నికల్లో కూడా కేకే సర్వే అనేక సర్వేలు చేసింది. సో ఇచ్చిన దాంట్లో కూడా కొంత ఫలితాలు ఆయన అనుకున్నట్టుగానే వచ్చాయి, సర్వే ఫలితాలు ఆధారంగానే వచ్చాయి. సో ఇప్పుడు అది కూడా మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం తెలుగు రాష్ట్రాలు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలు చాలా ఆసక్తికరంగా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఆ కేకే ఏదైతే ఎగ్జిట్ పోల్ సంబంధించి ముందు సర్వే చేశారు, ప్రీ ఎన్నికల పోలింగ్ ముందు సర్వే చేశారు. సో ఆ సర్వేలో కూడా చెప్పిన అంశాలన్నింటినీ బేరీ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇక తమదే విజయం అనుకుని కాస్త నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ కేకే సర్వేను ఒక బేస్ చేసుకొని ఎక్కడ మనం వీక్ ఉన్నాము, ఎక్కడ కూడా ఏ డివిజన్ లో మనం ఏం చేయాల్సి ఉందో అని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. సో ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పోలింగ్ కు 2 రోజుల ముందు ఈ యొక్క కేకే సర్వేను ఆధారంగా చేసుకుని 2-3 రోజుల ముందు కూడా ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయి అనుకుంటున్నారో ఆయా డివిజన్ లో చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వాటిపై దృష్టి పెట్టింది. ఆయా వర్గాలను కావచ్చు, ఎందుకంటే కేకే సర్వేలో సామాజిక వర్గాలను తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అన్ని రకాల వర్గాలను మొత్తం కూడా ఓట్లు ఎవరెవరికి పడతాయో వాటిని బేస్ చేసి సర్వేలు చెప్పారు. సో అక్కడనే వీళ్ళను ఆ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఆ వాటిని అందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేసింది. ఎక్కడైతే వీక్ గా ఉంటామో అక్కడ కొంత వాళ్ళకు డబ్బులు పంచడం అనే కావచ్చు, లేకుంటే కొంత ఏదైతే చీరల పంపకం అని చెప్పొచ్చు, అనే రకంగా కూడా ఆయా డివిజన్లలో వీక్ గా ఉన్న చోట్ల కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొంత మోహరించి ఆ డివిజన్ ఒక్క ఓటర్కు
అక్కడైతే ఒక ఇంటి ఒక ఫ్యామిలీకి ఒక ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తను పెట్టి కూడా మొత్తంగా కూడా కొంత ప్రీ ప్లాంట్ గా వెళ్ళింది. సో రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత 20,000 పైగా మెజార్టీతో విజయం సాధించబోవడానికి కారణం కూడా అదేం చెప్పి ఒక చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఎక్కడైతే ప్రధానంగా వినిపిస్తున్న మరొక విమర్శ ఏంటంటే బీఆర్ఎస్ పెద్దల పైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పైన వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని లేకుంటే కొంత మీడియాను నమ్ముకొని పైన ప్రచారం చేశారు తప్ప గ్రౌండ్ లో మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, అదేవిధంగా ఏజెంట్లు సరిగ్గా పనిచేయలేదు. ఆ ఏజెంట్ల విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. ఎప్పుడైతే పోలింగ్ ముందు రోజు నుంచి కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 1 గంటకు సంబంధించి బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా ఎవరు యాక్టివ్ గా లేకపోవడం, అదే సందర్భంలో కాంగ్రెస్ సంబంధించి ఏజెంట్లు యాక్టివ్ గా ఉండి ఓటర్ కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయించుకుంది, ఓటు వేయించేలా ప్లాన్ చేసింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించి లీడర్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ వాటిని ఓటుగా మలుచుకునే విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. అంటే ఓటర్ను బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఓటర్ను ఎక్కడైతే పోలింగ్ కేంద్రాన్ని తీసుకురావడం పూర్తిగా విఫలమైంది. సో దానివల్లే ఇంత పెద్ద భారీ ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఫలితాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ రకంగా ఊహించలేదు. సో ఏదో ఓటమి అయితే ఎక్కడున్న ఏ పార్టీ గెలిచినా కొద్దిగా 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంత భారీ వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఊహించలేదు. సో చాలా పరిణామాలకు ఇప్పుడు ఈ యొక్క ఏదైతే జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయో మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం రీసెంట్ గతంలో కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అక్కడ ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ రోడ్డు ప్రమాదంలో మరణించడం తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ఆ కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచారు. సో ఇప్పుడు తాజాగా కూడా అనారోగ్య కారణాలతో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మృతి చెందాడు. అక్కడ ఉప ఎన్నిక వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. సో రకంగా కూడా హైదరాబాద్ లోనే గతంలో మన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసాము, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ గా బీఆర్ఎస్ పాగా వేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే అనుకోని కారణాలతో వచ్చినటువంటి ఒక ఉప ఎన్నికల్లో 2 సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక కంటోన్మెంట్ కావచ్చు, ఇప్పుడు జూబ్లీహిల్స్ కావచ్చు. ఇవన్నీ కేవలం హైదరాబాద్ ప్రజల్లో కాబట్టి హైదరాబాద్ లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాడర్ లో కొంత డీలా పడిచేసేలా కనబడతాయి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇంకా చాలా హైదరాబాద్ బేస్డ్ గా కూడా ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అదే సందర్భంలో అనేకమైన రాజకీయ పరిణామాలకు కేంద్రంగా కూడా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు పార్టీకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. సో అన్నిటికీ మించి మాత్రం ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి విషయంలో రివ్యూ చేయాల్సి ఉంటుంది. పార్టీ ఎక్కడ విఫలమైంది, ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ సంబంధించి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రులుగా పనిచేసిన నాయకులు ఉన్నప్పటికీ ఇలాంటి ఫలితం రావడం పైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా మెజార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విఫలం కావడానికి అందులో చాలా ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అంటే కావచ్చు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ సంబంధించి నియోజకవర్గ ప్రజల్లో ఒక రకమైన పెద్ద ఎత్తున అభిమానం ఉండేది. బీఆర్ఎస్ పార్టీ పైన సీఎంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన పెద్ద ఎత్తున అభిమానం ఉండేది. అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. సరిగా మోహరించ లేదు. అదే సందర్భంలో ఇంకా పెద్ద ఒక చర్చ జరుగుతున్న కారణం ఏంటంటే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మాగంటి సునీతను ఎన్నికల ప్రచార సమయంలో ఆమెతో ఎందుకు మాట్లాడించలేదు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే రీసెంట్ గా ఎన్నికల పోలింగ్ సందర్భంలో ఆమె మాట్లాడిన తీరు, ఆమె అటాకింగ్ చూస్తూ ఉంటే ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె అదే రకంగా దూకుడు ప్రదర్శిస్తే కొంత క్యాడర్ కు బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక జోష్ నింపేది, జోష్ కనిపించేది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె సైలెంట్ గా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో కూడా కొంత అనుమానాలు, సందేహం వ్యక్తం చేశాయి. ఆమెను కనుక తమను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మాకు ఏ విధంగా సహకరిస్తుందా, ఆమెతో ఏదైనా పనులు అవుతాయా అని చెప్పేసి కూడా ఒక చర్చ ఆ నియోజకవర్గ ప్రజల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే పోలింగ్ సందర్భంలో మధ్యాహ్నం సమయంలో ఆమె ఒక్కసారిగా దూకుడు ప్రదర్శిస్తూ కూడా వచ్చి ఆమె మాట్లాడడం, అటాకింగ్ చేసే విధంగా అసలు మాగంటి సునీతలో ఇదో రకం ఇట్లా మాట్లాడగలుగుతుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది బీఆర్ఎస్ క్యాడర్లో. సో ఆమె మొదటి నుంచి కూడా ప్రచారంలో కొంత యాక్టివ్ గా మాట్లాడిచ్చుంటే కొంత బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక మరొకటి
మొదటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించి కూడా, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ప్రచారానికి కనీసం ఒక రోడ్ షో నిర్వహించి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేది అని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు అనేక రకాలైన అంశాలపై కూడా ఇప్పుడు, ఎందుకంటే వన్స్ ఏదైనా పార్టీ గెలిచినప్పుడు ఎన్ని లోపాలు ఉన్నా పైకి కనబడవు, కానీ ఇప్పుడు ఓటమి తర్వాత అనేక అంశాలు కూడా తెరపైకి వస్తుంటాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఆ క్యాడర్ కావచ్చు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి చివరి నిమిషం వరకు కూడా ఏదైతే నా గట్టి విశ్వాసాన్ని నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సో ఖచ్చితంగా ఎన్నికలన్నప్పుడు ఏదో ఒక పార్టీ గెలవడం సహజమే. అనేక ఇట్లాంటి సమయంలో ఓటమి సమయంలోనే లోటుపాట్లు సర్దిద్దుకొని భవిష్యత్తులో మరింత దూకుడుగా వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి ఒక ఏదైతే ఒక మొత్తంగా కూడా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ క్యాడర్ లో. సో మొత్తంగా భవిష్యత్తులో కూడా జరగబోయే ఎన్నికలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎక్కడైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో, లోపాలు ఉన్నాయో వాటిని సర్దిద్దుకొని భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు అన్నిటికంటే ఆసక్తి అంశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఓటమికి బాధ్యత నేనే వహిస్తానన్నాడు. కాబట్టి కేటీఆర్ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కావచ్చు, మరి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి. సో మొత్తం కూడా ఆ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ చాలా కష్టపడ్డాడు. మొదటి నుంచి కూడా అన్ని తానే భుజాన మోసుకున్నాడు, మోసి ఆ ప్రచారం నిర్వహించాడు. సో కొంతమంది సీనియర్ నాయకులు సహకరించకుండా కేటీఆర్ ఒక్కడే తానే అన్ని అయి మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఒక చేదు ఫలితం వచ్చింది. అయినప్పటికీ కేటీఆర్ పట్ల అచంచలమైన విశ్వాసం క్యాడర్కు ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒకవైపు హరీష్ రావు కూడా అనుకోని ఒక సంఘటన ఎదుర్కోవడం, హరీష్ రావుకు సంబంధించి వాళ్ళ తండ్రి అనారోగ్య కారణంతో మృతి చెందడం కూడా కొంత ప్రచారానికి దూరంగా అవడంలో కొంత పార్టీకి మైనస్ జరిగినట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఇది ఆఫ్టర్ కంటోన్మెంట్ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కోల్పోవడం, ఎందుకంటే ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తి ఉంది. ఒకవైపు రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొంత వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకతను ఓటుగా మలుచుకునే విషయంలో మాత్రం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో విఫలమైందనే ఒక చర్చ జరుగుతూ ఉంది. సో అల్టిమేట్ గా ఎవరైనా సరే ఓటమి గెలిపోవడం సహజం కాబట్టి రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి అయింది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జరిగినటువంటి ఓటమి నుంచి ఎలాంటి జరిగిన పొరపాట్లు ఎలా సర్దిద్దుకుంటుంది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం మనము వేచి చూడాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.